హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను చూడండి. యూఎస్లో శివారెడ్డి గార్డెన్లో ఉన్న ఈ కరివేపాకు మొక్కలు చూడండి. నేను మొన్న వచ్చినప్పుడు చిన్నగా ఉండే ఫ్రెండ్స్, ఒక 20 days అయిందేమో. చూడండి మళ్ళీ ఎంత పెద్దగా అయిందో. వర్షాలు అయితే బాగానే వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు ఇది మామూలు విషయం కాదు కదా ఫ్రెండ్స్. యూఎస్లో కరివేపాకు అయితే చాలా కాస్ట్. 2 రెమ్మలు $1, 4 రెమ్మలు $2. ఎంత కాస్ట్ అయినా ఇతను ఫ్రెండ్స్, ఇతనైతే శివారెడ్డి వాళ్ళ మామయ్య ఇండియా నుంచి వచ్చారు. మాలాగానే ఇండియా లేక పెంచినందుకు ఎంత బాగున్నాయి. దీనికి ఏమేస్తారు మీరు? దీనికి ఫర్టిలైజర్ ఇక్కడ లోకల్ గా అమెరికాలో ఏదైతే దొరక హోమ్ డిపోలో దొరుకుతావో అదే వేసినాం దీనికి. ఇట్లా చాలా బుష్టిగా. అంటే మీరు ఇవేమన్నా రెమ్మలు కట్ చేస్తుంటారా? రెమ్మలు కట్ అంటే ఇంట్లోకి అవసరం ఉన్నప్పుడు తీసుకుపోతుంటారు మన ఇంటికి అంతే. చూడండి ఫ్రెండ్స్, యూఎస్లో ఉన్న శివారెడ్డి గార్డెన్లో ఉన్న ఈ కరివేపాకు మొక్క గురించి నేనైతే ఈ విధంగా చూపిస్తున్నాను కదా. ఇంకా ఇతని గార్డెన్లో చాలా వెజిటేబుల్స్, చాలా ఇండియన్ వెజిటేబుల్స్ ఉన్నాయి. మీకు మాత్రం చూపిస్తాను. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియోలన్నీ మీకు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకా ముందు పెట్టబోయే వీడియోలు అయితే చాలా సూపర్గా ఉంటాయి. ఇంకా ఇతని మామగారు కూడా వచ్చారని చెప్పాను కదా, అతను కూడా చాలా మంచిగా గార్డెనింగ్ చేశారు. చాలా మంచి పంటలు పండించారు. ఇక్కడ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఈ పంటలకి ఏమి ఇచ్చారు ఇక్కడ యుఎస్లో అనేది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. స్పెషల్ కదా ఫ్రెండ్స్, యుఎస్లో ఈ కరివేపాకు ఎంత బాగా పండించారు చూడండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇంకెంత మంచిగా ఆర్గానిక్గా పండిస్తున్నారో వీళ్ళైతే. ఇంకా ఈ మొక్కకైతే వీళ్ళు ఒట్టి ఎరువు వాటరే ఇస్తారంట, ఏ మందులు ఇవ్వరంట ఫ్రెండ్స్. ఇంకా పెస్టిసైడ్ కూడా ఏం వాడరంట ఫ్రెండ్స్. ఇంకా ఇంగువ ద్రావణం అయితే స్ప్రే చేస్తారంట. చూడండి ఎంత కంటైనర్ ఉంది పెద్ద. ఇంకా ఎండకి తట్టుకోవాలని మల్చింగ్ కూడా వేశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, యుఎస్లో అయితే ప్రతి గార్డెనరు ఈ కరివేపాకు మొక్కనైతే పెంచుకుంటారు ఫ్రెండ్స్. అందరు సక్సెస్ గారు, కొంతమందే అవుతారు ఈ మొక్కను పెంచడంలో. ఇతను మాత్రం చాలా మంచిగా కేర్ తీసుకుంటాడు. వింటర్లో కూడా దీన్ని చాలా కేర్ తీసుకుంటాడంట ఫ్రెండ్స్. ఎందుకంటే వింటర్ సీజన్లో ఏ మొక్క బతకదు చలికి. ఇంకా గరేజ్లో పెట్టి దాన్ని లైటింగ్ పెట్టి మంచిగా చూసుకుంటారు ఈ విధంగా. అందుకే బ్రతుకుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ కరివేపాకు మొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.